సుబ్బారావు గారు వినబడుతుందా మీకు? వినిపిస్తుందండి. రైట్. సుబ్బారావు గారు, మీరు ఇప్పటి వరకు చూశారు కదా సునీల్ యాదవ్ చెప్పిన మాటలు. డైరెక్ట్ గా ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ అయ్యాయని అనుకుంటున్నా నేను. దాన్ని బట్టి మీ విశ్లేషణ ఏంటి ఈ హత్య కేసు విషయంలో? ఒకటండి, సునీల్ యాదవ్ భయపడతాం అనేది వాస్తవికతగా దగ్గరగా ఉంది. ఎంచేతంటే బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి ఈ హత్య గురించి తెలిసింది తెల్లవారుజామునే, కానీ లేట్గా వెళ్ళాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి డ్రైవరు నారాయణ యాదవ్ని సాక్షిగా విచారించారు సిబిఐ. కొంత సమాచారం రాబట్టింది, ఎందుకు అంత లేటుగా వెళ్ళాడు ఇవన్నీ అడిగి ఉండొచ్చు. అవి చెప్పాడని చెప్పేసి అడిగిన నుండి కొద్ది రోజులకి పాపం జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ చనిపోయాడు. ఆయన సాక్షి కూడా కేసులో. అవును. అలానే కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈయన అనుమానితుడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లూరి గంగాధర్ రెడ్డి పాపం 40 సంవత్సరాలే, కీలకమైన వాంగ్మూలాన్ని సిబిఐకి ఇచ్చాడు. ఆయన చెప్పింది ఏంటంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మధ్య ఈ యొక్క కుట్రపూరితంగా ఈ హత్య చేయించారు, నువ్వు ఒప్పుకుంటే నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి శివశంకర్ రెడ్డి నాతో చెప్పాడు అని చెప్పాడు. తర్వాత మాట మాట్లాడారు, వేరే విషయం. దాని మీద ఆయన చనిపోయాడు. కల్లూరి గంగాధర్ రెడ్డి పాపం వయసు 40 సంవత్సరాలే. అభిషేక్ రెడ్డి, ఈయన అభిషేక్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టరు, యువకుడు, 36 సంవత్సరాల కుర్రోడు, వెళ్ళినప్పుడు ఈ యొక్క సాక్ష్యాలను కడిగేయటం, ఆ దెబ్బలు, ఆ ఘాట్లు అవన్నీ చూసిన తర్వాత, కత్తి నరుకుళ్ళు చూసిన తర్వాత ఇది హత్య నిర్ధారణకు వచ్చాడు. కానీ గంగిరెడ్డి, ఎంఈ కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి దీన్ని హార్ట్ అటాక్ థియరీగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి క్రియేట్ చేశారు అని చెప్పాడు. పాపం ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. ఇక ఈసీ గంగిరెడ్డి, భారతిరెడ్డి గారి తండ్రి, ఆయన హాస్పిటల్ నుంచే సిబ్బంది వచ్చేసి కట్లు వేశారు. కొంత ఆరోపణ ఏంటంటే ఆయన మీద హత్య చేసిన తర్వాత ఈ హత్య చేసిన ముద్దాయిలు ఆయన ఆసుపత్రిలోనే చేతులు శుభ్రంగా కడుక్కున్నారు అని చెప్పేసి ఆరోపణ కూడా ఉంది. ఇక బి రంగన్న, మొన్న ఈ మధ్య చనిపోయాడు, వాచ్మ్యాన్. ఆయన భార్య చాలా స్పష్టంగా మీడియాకి చెప్పింది, మమ్మల్ని పోలీసు వాళ్ళు వేధించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ మనోవేదతో చనిపోయాడు రంగన్న అని చెప్పేసి. దాన్ని బ్లూ మీడియా ఎలా మార్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధించినట్టుగా దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేసింది. చివరికి అది వాస్తవం కాదు, గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వేధింపులని స్పష్టంగా అర్థమైంది. తర్వాత దాన్ని సిట్టేశారు. ఆ రంగన్న మృతి కూడా అనుమానాస్పద మృతిగా చెప్పారు. తర్వాత నిన్నగా మొన్ననే అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య మీద దాడి చేసి, నీ భర్తను కూడా ఇంకా ఎంతకాలం బతకనివ్వము, ఇలాగ 6 చంపేశాము, కానీ ఆధారాలు లేకుండా చేయగలిగామని చెప్పేసి బెదిరించారు, దాడి చేశారు. ఈ రోజున సునీల్ యాదవ్ చాలా విషయాలు ఈ రోజున ప్రస్తావిస్తూ ఉన్నాడు. జైల్లో కూడా తాను వేధింపులకు గురయ్యానని, బెయిల్ కూడా వేసుకోవద్దు, నువ్వు వేసుకోవద్దు, వేసుకుంటే జాగ్రత్త అని బెదిరింపులకు గురవటం వల్ల 39 నెలల పాటుగా ఆయన జైల్లో ఉన్నాడని, బయటకు వచ్చిన తర్వాత వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ హత్య అనేటువంటి సినిమా చూసిన తర్వాత, సినిమా చూసింది ఆనాటి అధికార పార్టీ వాళ్ళే తీశారు ఆ సినిమాని, కానీ వాస్తవాలను వక్రీకరిస్తూ మా కుటుంబాన్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దాన్ని చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారని చెప్పకనే చెప్పాడు. అంతేకాకుండా దాంట్లో 4 ఉంటే మొత్తం ఛార్జ్షీట్ వేసింది ఇప్పటికీ, ఇంకెంతమంది వేస్తారో చెప్పలేము, ఇప్పటికి ఛార్జ్షీట్ వేసింది 8 మంది మీద. అవినాష్ రెడ్డి 8వ వాడు, భాస్కర్ రెడ్డి 7వ వాడు. 8 మంది మీద వేస్తే 4 మాత్రమే ఈ హత్యకు సూత్రధారులు అని చెప్పేసి ఎలా తీస్తారు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది కదా, ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసింది కదా, ఛార్జ్షీట్ తీసుకొని దాని ఆధారంగా తీయాలి కదా. కానీ ఛార్జ్షీట్లో మా తల్లిగారి సంబంధాల గురించి కానీ, మా యొక్క కుటుంబం సంబంధాల గురించి కానీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏవి కూడా సిబిఐ నిర్ధారించలేదు కదా. నిర్ధారించకుండా సిబిఐ విచారణలో రాని అంశాలని ఎందుకు ఈ విధంగా చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పాపం ఆవేదన చెందుతున్నాడు. ఎస్పీకి కూడా చెప్పేసి దాంట్లో తీసిన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాను అంటున్నాడు. నా కుటుంబానికి రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలని చెప్తున్నాడు.
వీటన్నిటి కారణం ఏంటని ఒకటి విషయం గతంలో టీవీలో కూడా చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, నా తల్లి గారు, నా భార్య గారు, నా బ్రదరు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వీధుల్లోకి వచ్చేసి మాది అక్రమ అరెస్ట్ అని, దీనివల్ల పాత్ర లేదని నన్ను ప్రొటెస్ట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చారు. మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు, కాబట్టి ఆ కక్ష పెట్టుకున్నారనేది ఒకటి చెప్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికి కూడాను ఈ కేసు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు పరిటాల రవి కేసులో ఉన్నటువంటి హత్యకు సంబంధించిన దానికి దగ్గరగా జరుగుతూ వస్తుంది. రైట్. సుబ్బారావు గారు ఒక్క నిమిషం, సుబ్బారావు గారు ఒక్క నిమిషం.